అందరికీ నమస్కారం। ఈరోజు మన ఛానల్లో పల్లెటూరుల్లో ఎంతో ఫేమస్ అయిన పుల్లట్టుని ఈ వీడియోలో నేర్చుకుందాము। దీనినే కొంతమంది పెరుగు దోస, చల్లట్టు, మెంతట్లు అని రకరకాలుగా పిలుస్తారు। ఎలా పిలిచినప్పటికీ కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది। ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। ఈ పుల్లట్టుని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో 2 కప్పుల బియ్యాన్ని తీసుకోవాలి। అలాగే పావు కప్పు లావుగా ఉన్న సగ్గు బియ్యం, పావు కప్పు మందపాటి అటుకులను, 1 టీ స్పూన్ మెంతులు ఇవన్నీ వేసుకొని వాటర్ని పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి। వాటరు క్లీన్గా వచ్చే వరకు వాష్ చేసుకోండి। ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా లైట్గా పులిసిన పెరుగుని 2 కప్పులు వేసుకోవాలి। పెరుగు మరీ ఎక్కువ పుల్లగా ఉండనవసరం లేదు, లైట్గా పులిస్తే సరిపోతుంది। ఇందులోనే 1/2 కప్పు వాటర్ని కూడా వేసుకొని స్పూన్తో ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి। మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే ఈ ప్లేస్లో మీరు పుల్లటి మజ్జిగను కూడా తీసుకోవచ్చు। ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి కనీసం 7-8 గంటల పాటు నానబెట్టుకోవాలి। నేను ఇక్కడ 7 గంటల సేపు నానబెట్టాను। 7 గంటల సేపు బియ్యం చూడండి పెరుగులో చక్కగా నానిపోయాయి। ఇప్పుడు వీటిని ఒక గ్రైండర్లో కానీ లేదంటే మిక్సీ జార్లో కానీ బాగా మెత్తగా రుబ్బుకోవాలి। ఈ పిండి ఎక్కడా కూడా బరక తగలకుండా బాగా మెత్తగా రుబ్బుకుంటేనే మనకి పెరుగట్లు అనేది చక్కగా వస్తాయి। చూడండి ఇలా మెత్తగా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని కనీసం 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి। నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ ఉంచేసాను। నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చూస్తే మనకి పిండి చూసారా ఎంత చక్కగా పులిసిందో। ఈ విధంగా పులిస్తేనే మనకి దోశలు అనేది చక్కగా వస్తాయి। ఇప్పుడు ఈ పిండిలో నుంచి మనకు కావాల్సినంత పిండిని వేరొక బౌల్లోకి తీసుకుందాము। మిగిలిన పిండిని మీరు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 2-3 రోజుల పాటు వాడుకోవచ్చు। ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే చిటికెడు పసుపును కూడా వేసుకొని ఒక చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। అలాగే 2 పచ్చిమిర్చి సన్నగా తరిగిన ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 గంట సేపు వాటర్లో నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి। ఇవి వేసుకుంటేనే మనకి దోశ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి, వీటిని అస్సలు స్కిప్ చేయొద్దు। ఇప్పుడు ఇందులో అవసరమైతే కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దోశని వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశని వేసుకోవాలి। ఈ దోశను రెగ్యులర్ దోశలాగా పలుచగా కాకుండా కొద్దిగా మందంగా వేసుకొని దోశ పైన పచ్చిదనమంతా పోయిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని ఈ దోశను మీడియం ఫ్లేమ్లో ఒకవైపు చక్కగా కాలిన తర్వాత మరొక వైపు కూడా తిప్పుకొని మరొక వైపు కూడా చక్కగా కాల్చుకోవాలి। దోశ 2 వైపులా ఈ విధంగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే। మీరు ఇదే పిండితో ప్లెయిన్గా దోశలను కూడా వేసుకోవచ్చు। మనం ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకోకుండా ఈ విధంగా పిల్లలకి ప్లెయిన్ దోశలను కూడా వేసి పెట్టవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి। అలాగే చాలా మంచిది కూడా। ఈ దోశలను మీరు ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా సరే చాలా బాగుంటాయండి। అలాగే మనం పులిసిన పెరుగుతో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇది మన ఇమ్యూనిటీని బూస్టప్ చేయడంలో కూడా బాగా ఉపయోగపడుతుంది। పులిసిన పెరుగులో గుడ్ బ్యాక్టీరియా ఉండడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది। మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ పుల్లట్లని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి। అలాగే మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।